కార్తీక పురాణము 25వ అధ్యాయము. దూర్వాసుని శాపము యొక్క కథ. ద్వాదశి వ్రత సమాప్తి తర్వాత అంబారీషుడు దూర్వాసుని కోసము ఆతృతంగా ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు అంబారీషుడు తులసి దళంతో నీరు మాత్రమే పానమయ్యాడని తెలుసుకున్నాడు. దుర్వాసుడు దీనిని తనను అవమానించినట్టుగా భావించాడు. కోపంతో నన్ను గౌరవించక ముందుగా తినడానికి ధైర్యం చేశావు అంటూ అంబారీషునిపై శాపము ఉచ్చరించాడు. తన కోపం వల్ల ఆయన క్రూరమైన రాక్షసిని కృత్యను సృష్టించి అంబారీషుని నాశనం చేయమని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షసి అంబారీషునిపై దాడి చేయగానే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ప్రత్యక్షమై ఆ రాక్షసిని బూడిద చేసింది. తర్వాత సుదర్శన చక్రము దుర్వాసునిపైకి కూడా దూసుకెళ్ళింది. దుర్వాసుడు భయంతో భూమి, స్వర్గము, పాతాళము అంతా చుట్టి రక్షణ కోసం తిరిగాడు. ఆయన బ్రహ్మ, రుద్ర వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. అయినా కూడా ఆ చివరికి వైకుంఠము చేరి విష్ణువుని కూడా ప్రార్థించాడు. వారెవ్వరూ రక్షించలేకపోయారు. విష్ణువు మృదుగా ఇలా సమాధానం చెప్పాడు: నేను నా భక్తుల యొక్క ఆధీనుడను. నా చక్రము వారి రక్షణ కోసమే ఉంది. అంబారీషుడిని క్షమిస్తే నీకు రక్షణ లభిస్తుందని. దుర్వాసుడు తిరిగి అంబారీషునికి వచ్చి క్షమాపణ కోరాడు. అంబారీషుడు వినమ్రంగా అతన్ని గౌరవించి క్షమించాడు. అప్పుడు సుదర్శన చక్రము ప్రశాంతమై దుర్వాసునికి విముక్తి పొందాడు. భక్తుడి నిష్ఠ, వినయము, క్షమ ఇవే నిజమైన శక్తి. అంబారీషుడు చూపిన భక్తి వల్ల విష్ణువు కూడా ఆయనకు ఆధీనుడయ్యాడు. దూర్వాసుడు తన కోపము ఫలితం తెలుసుకొని వినయాన్ని నేర్చుకున్నాడు. ఈ అధ్యాయంలో దూర్వాసుడు అంబారీషుని శాపించి తర్వాత క్షమాపణ కోరిన ఘటన క్లుప్తంగా సారాంశం చెప్పాను. కార్తీక పురాణము 25వ అధ్యాయం సంపూర్ణం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ నమః. తులసీదేవ్యై నమః. కార్తీక దామోదర.